హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి. అప్డేట్ వచ్చేసి నోటిఫికేషన్ అనమాట అండి. ఉమెన్ డెవలప్మెంట్ అదే రకంగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావడం జరిగింది అనమాట అండి. నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 13 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ 13 పోస్టులు చూసుకున్నట్లయితే కనుక డిఫరెంట్ క్యాడర్స్ కింద ఉండడం జరిగింది అనమాట అండి. డిఫరెంట్ పోస్ట్ కింద రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా శాలరీ ఉన్నటువంటి పోస్ట్ వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అనమాట అండి. దీన్ని చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ ఉండడం జరిగింది అనమాట అండి. మంత్లీ పే స్కేల్ వచ్చేసి 34,000 రూపాయలు పే స్కేల్ ఉండడం జరిగింది. ఏజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరికి 25 నుంచి 42 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ క్రైటీరియా వేయడం జరిగింది. అకార్డింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్. ఎస్సీ ఎస్టీ మిగతా వారికి కూడా వారికి యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి రిలాక్సేషన్ అనేటువంటి వర్తిస్తుంది అనమాట అండి. ఎస్సీ ఎస్టీ వారికి 47 ఇయర్స్, పీసీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 45 ఇయర్స్, ఇట్లా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట అండి. సో వారి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎనీ ఉమెన్ హ్యావింగ్ మాస్టర్స్ ఇన్ లా, లేకపోతే సోషల్ వర్క్, లేకపోతే సోషియాలజీ, సోషల్ సైన్సెస్, సైకాలజీ విత్ అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. హ్యూమన్ రిసోర్స్ ఆ రకంగా ఎక్స్పర్టీస్ లాంటి దాంట్లో ఫంక్షనింగ్ సెంటర్లో ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ సైకో సోషల్ కౌన్సిలర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క ఒకటే పోస్ట్ ఉండడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి 20,000 అనమాట అండి. 25 నుంచి 42 ఇయర్స్ సేమ్ ఏజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మీరు అన్నిటికీ ఒకటే ఏజ్ అనమాట అండి. సో దాని పర్టికులర్గా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ క్రైటీరియా అనేటువంటిది ఏం లేదండి. సో అన్ని పోస్టులకు గాను మీకు చూసుకున్నట్లయితే కనుక సేమ్ ఏజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో అది 25 నుంచి 42 ఇయర్స్ అనమాట. సో మీరు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఏజ్ అనేటువంటిది మాత్రం అన్నిటికీ ఒకటే అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వీరికి కౌన్సిలర్ చూసుకున్నట్లయితే కనుక ప్రొఫెషనల్ డిగ్రీ లేకపోతే డిప్లొమా ఇన్ సైకాలజీ, సైకాట్రీ, న్యూరో సైన్స్ సంబంధించినటువంటి ఏదైనా చేసినటువంటి వారు, అదే రకంగా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పారాలీగల్ పర్సనల్ లాయర్ అనమాట అండి. వీరి యొక్క ఒకటే పోస్ట్ ఉండడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి 20,000 అనమాట అండి. వీరేంటంటే లీగల్ అడ్వైజర్ వాళ్ళ యొక్క యాబ్సెన్స్లో వీళ్ళు వర్క్ చేయడానికి అనమాట అండి. వీళ్ళకి మినిమం 3 years అనేటువంటిది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ప్రాక్టీసింగ్ చేసినటువంటి వాళ్ళైతే కనుక 2 years అనేటువంటిది లాయర్షిప్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. కేస్ వర్కర్ అనమాట అండి. 2 పోస్టులు 19,500 అనేటువంటిది పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట అండి. సో వీరు బ్యాచిలర్ డిగ్రీ లా చేసినటువంటి వారు, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ సోషల్ వర్క్ కానీ, సోషియాలజీ కానీ, సైకాలజీ చేసినటువంటి వారు, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆఫీస్ సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట అండి. వీరికి ఒక పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. వీళ్ళ పే స్కేల్ వచ్చేసి 19,000 రూపాయలు. నెక్స్ట్ వీళ్ళకి చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్ చేసినటువంటి వారు, కంప్యూటర్ డిప్లొమా ఐటీ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. మినిమం 3 years అనేటువంటిది ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ పారామెడికల్ పర్సనల్ అనమాట అండి. 19,000 వీళ్ళకి పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట అండి. రెగ్యులర్ పారామెడికల్ పర్సనల్ వారి యొక్క యాబ్సెన్స్లో వీళ్ళు పారామెడికల్ వాళ్ళు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అవుట్సోర్సింగ్ కింద డిప్లొమా చేసినటువంటి వారు, డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మినిమం 3 years అనేటువంటిది వీరి యొక్క ఎక్స్పీరియన్స్ కలగడం జరిగింది అనమాట అండి. సెక్యూరిటీ అదే రకంగా నైట్ గార్డ్ సంబంధించినటువంటి 3 పోస్టులు అనమాట అండి. 15,000 శాలరీ ఉంటుంది. వీరికి చూసినట్లయితే కనుక 2 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వర్కింగ్ యాజ్ సెక్యూరిటీ పర్సనల్గా చేసినటువంటి వారికి ఈ పోస్టింగ్ ఇస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. రిటైర్డ్ మిలిటరీ లేకపోతే పారామిలిటరీ వారిని ప్రిఫరబుల్ చేస్తున్నట్లు ఇందులో తెలపడం జరిగింది. మల్టీపర్పస్ స్టాఫ్ అనమాట అండి. కుక్ 3 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. వీరికి పే స్కేల్ 13,000 ఉంటుందన్నమాట. మల్టీపర్పస్ యాక్టివిటీ అవుట్సోర్సింగ్ ఎవరైతే పర్సనల్కి లిటరేట్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ రిలవెంట్ డొమైన్ హై స్కూల్ పాస్ చేసినటువంటి వారికి ఇది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అండ్ మల్టీపర్పస్ అంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ వర్క్స్ అనేటువంటిది వీరు చేసేటువంటి క్యాపబిలిటీ అనేటువంటిది వీరికి ఉంటుందన్నమాట అండి. సో మీరు చూసినట్లయితే కనుక ద క్యాండిడేట్స్ ఫీమేల్ ఓన్లీ. కేవలం ఇది చూసుకున్నట్లయితే కనుక డిపార్ట్మెంట్ చూసుకోండి. ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఉమెన్ అండ్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కాబట్టి కేవలం లేడీస్కి మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉందన్నమాట అండి. లేడీస్ కాకుండా మరెవరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి వీలు లేదనమాట అండి. కేవలం లేడీస్ మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది 7th March అంటే మొన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. 13th March వరకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఏదైతే ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దీనికి అప్లికేషన్ విధానం ఎలా అనేటువంటిది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక
ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలిపాను కాబట్టి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవాలి కాబట్టి సో వీరి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకునేటువంటి వారు ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక దీన్ని మొత్తం చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఆఫ్లైన్ మోడ్లో వేయడం జరిగింది అనమాట అండి. అప్లికేషన్ మనం పొందుకోవాలనుకున్నట్లయితే కనుక https://శ్రీకాకుళం.ap.gov.in అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకు పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి. అందులో అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక జాబ్ కోడ్ అనమాట అండి. జాబ్ చూసుకున్నట్లయితే జాబ్ కోడ్లు వచ్చేసి మనం మొత్తం 8 కోడ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇందులో ఏ కోడ్కి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ కోడ్ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను ఈజీ పర్పస్గా జాబ్ కోడ్ వచ్చేసి 01 ఇచ్చాను. ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కింద ఇవ్వడం జరిగింది. మీ పేరు అంతా క్యాపిటల్ లెటర్స్లో తీసుకోండి. మీ రెసిడెన్షియల్ నెంబరు, డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబర్, అపార్ట్మెంట్ నెంబర్ ఉంటే అపార్ట్మెంట్ నెంబర్, ఏదో ఒకటి మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి మీ పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడేంటి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్, మీ మొబైల్ నెంబరు, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది మీరు యాడ్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి అనేటువంటిది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సెక్స్ మేల్ ఫీమేల్ ఇచ్చారు కానీ కేవలం ఫీమేల్ పర్సన్సే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అందుకని నేను ఇక్కడ టిక్ కొట్టాను. పేరుని చూసి ఇక్కడ అని అనుకోకండి. సో ఇక మీ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి కాబట్టి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఏ ఇయర్లో పుట్టారు, మంత్, డేట్ అనేటువంటిది. మీకు ఒకవేళ డిసెబిలిటీ ఉన్నట్లయితే కనుక మీ డిసెబిలిటీ ఉంటే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. మీ మీద ఒకవేళ ఛార్జ్ షీట్ ఉన్నట్టయితే కనుక ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. పర్టికులర్స్ దేర్ ఆఫ్ అండ్ ప్రజెంట్ స్టేటస్ అంటే మీకు సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటి అనేటువంటిది ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వాలన్నమాట అండి. ఏదైనా ఆర్గనైజేషన్ ద్వారా మీరు బ్లాక్ లిస్ట్ చేశారనేటువంటిది అడుగుతుంది అనమాట. ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసి ఏదైనా చేశారనేటువంటిది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి పెట్టండి. ఒకవేళ ఎస్ అయితే కనుక ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్లు ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వాలన్నమాట అండి. మీ అవైలబుల్ అంటే మీరు ఎప్పటి నుంచి వర్క్లో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నారు అనేటువంటిది ఇక్కడ అడుగుతుంది అనమాట. మీ డేట్ మ్యాక్సిమం యాజ్ ఎర్లీ మార్చిలో ఉన్నారు కాబట్టి మార్చి నుంచి అని ఇచ్చేసుకోండి మీరు. సో ఎప్పటి నుంచి అయినా కానీ మీరు ఇచ్చుకోవడానికి మీకు అవైలబిలిటీ ఉంటుంది అనమాట అండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట అండి. మీ స్కూల్ నుంచి పీజీ వరకు, స్కూల్ నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, మీ సంబంధించిన డీటెయిల్స్, మార్క్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ మీరు ఇక్కడ ఇచ్చేసుకోండి. మీరు ఒకవేళ హైలైట్స్ ట్రైనింగ్ యూ హ్యావ్ అటెండ్, ఒకవేళ మనం ఏమైనా ట్రైనింగ్కి అటెండ్ అయితే కనుక ట్రైనింగ్ సంబంధించినటువంటిది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట అండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నట్లయితే కనుక లాస్ట్ 3 పొజిషన్స్ మీరు ఏ పొజిషన్ కింద వర్క్ చేశారనేటువంటిది ఇయర్తో పాటుగా పీరియడ్ టైం అనేటువంటిది, మొబైల్ నెంబర్, జాబ్ రెస్పాన్సిబిలిటీ, లాస్ట్ శాలరీ, లివింగ్ ఫర్ దాని అంతా మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అండి. టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉందనేటువంటిది ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. వర్క్ ఎక్స్పీరియన్స్ కొలాబరేట్ విత్ ఎన్జిఓ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఏదైనా ఏజెన్సీస్తో కనుక మీకు ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీరు ఏ పొజిషన్ చేశారు, ఏం ప్రాజెక్టులు చేశారు, ఏ ఆర్గనైజేషన్ కింద వర్క్ చేశారు, డ్యూరేషన్ ఫర్ సచ్ కొలాబరేషన్ అనేటువంటిది, ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ చేశారనేటువంటిది. ఒకవేళ మీరు కాంట్రాక్ట్ కింద ప్రజెంట్ ఎంప్లాయర్ కాంటాక్ట్ యువర్ ప్రజెంట్ ఎంప్లాయర్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ రాసిన దాంట్లో ప్రజెంట్ ఎంప్లాయర్ కింద మీరు కాంటాక్ట్ చేసుకుని మీరు ఇచ్చిన ఏదైతే ఉందో అదంతా క్లియర్ అని చెప్పి కనుక్కోవడానికి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. మీ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నట్లయితే కనుక కంప్యూటర్ స్కిల్స్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట అండి. కంప్యూటర్, అదే రకంగా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ మీరు రాయాలని చెప్పి తెలపడం జరిగింది. మీరు ఒకవేళ యువర్ అచీవ్మెంట్స్ ఇన్ ఏరియా ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్లో మీద ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది రాయాలి. మీ అవార్డు, సిటియేషన్స్ అనేటువంటిది రాయాలి. రిఫరెన్స్ అనేటువంటిది మీకు తెలిసినటువంటి 2 రిఫరెన్స్ ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వారికి సంబంధించినటువంటి నేమ్, వారు ఏ టైటిల్ హోల్డర్లు ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ అనేటువంటిది, వారితో మీ రిలేషన్షిప్ అనేటువంటిది సేమ్ దానికి కూడా సెకండ్ పర్సన్ కూడా మీ నేమ్, రిలేషన్షిప్, వారితో ఏ క్యాడర్లో ఉన్నారు అనేటువంటిది మీరు రాస్తూ మీ సిగ్నేచర్ అనేటువంటిది మీరు ఇక్కడ ఇచ్చేసినట్లయితే కనుక మీ అప్లికేషన్ అయిపోతుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ కానీ మీరు ఏవైతే అక్కడ అన్ని రాస్తారో వాటికి సంబంధించినటువంటిది ప్రతి దానికి జిరాక్స్ అనేటువంటిది మీరు తీసుకోవాలన్నమాట అండి. జిరాక్స్ తీసేసుకుని మీరు ఎక్కడ పంపించాలని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ టు ద డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి రాయాలన్నమాట. టు ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, 80 ఫీట్ రోడ్, ఆపోజిట్ పెట్రోల్ బంక్, శ్రీకాకుళం, పిన్ 530021కి మీరు రాయాలన్నమాట అండి. ఈ రకంగా మీరు రాసుకున్నట్లయితే కనుక మీకు అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి,
13th మార్చ్ వరకు ఇది మీకు టైం ఉందన్నమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక, ఇన్ఫర్మేటివ్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకొని జరుగుతుంది. థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.